వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కోవూరు రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. రానున్న ఎన్నికల్లో ప్రతి చోట వైసీపీ పోటీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కోవూరు ప్రజలు చైతన్యవంతులని, ఎవరికీ భయపడబోమని ఆయన అన్నారు. మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కోవూరులో నిర్వహించిన BLAల శిక్షణ కార్యక్రమం వెన్నుపోటుకు 2 ఏళ్ల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కోవూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో వైసీపీ BLAలు SIR సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలకు ఓటర్ల జాబితా నమోదు, ఎన్నికల నిర్వహణపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రతి చోట పోటీ చేస్తుందని ప్రకటించారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారని, ప్రజా తీర్పును ఎవరూ ప్రభావితం చేయలేరని అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు నల్ల చొక్కాలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన నాయకులు కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఓటర్ల జాబితాల పరిశీలనలో ప్రతి కార్యకర్త చురుకుగా వ్యవహరించాలని, అర్హులైన ఓటర్లు తప్పకుండా జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది. జాగ్రత్తగా వినండి. ఇది జస్ట్ గౌరవతోలు పైకి రావాల్సిందిగా కోరుతున్న ముస్లిం మైనారిటీ సోదరులు అల్లాబక్షు గారు, బుచ్చి సంబంధించిన అల్లాబక్షు గారు, చిన్న అల్లాబక్షు గారు, పెద్ద అల్లాబక్షు గారు, చేశారు. రాజకీయ కుటుంబం నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు కూడా మీ అందరికీ తెలుసు, కాకాని రమణారెడ్డి గారు. చాలా కష్టపడి పైకి వచ్చిన కుటుంబం రాజకీయంగా. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ ఇచ్చారు. చాలా బాగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళుతూ, పత్రికా విలేకరుల సమావేశాలు పెడుతూ, పోరాటాలు చేస్తూ మన పార్టీకి మంచి పేరు తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయా జిల్లాల్లో కూడా గోవర్ధన్ అన్న ఏ విధంగా పార్టీ కోసం శ్రమిస్తున్నాడో, కష్టపడుతున్నాడో
అందరూ కూడా ఆ విధంగా పనిచేస్తే మన పార్టీ బ్రహ్మాండంగా బలపడుతుంది రాష్ట్రంలో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయం. దీంట్లో ఇంకొక మార్పు అనేది లేదు. ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని ప్రజలందరూ కూడా నిర్ణయించుకుని ఉన్నారు. చైతన్యవంతులు ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. ఏదో ఈవీఎం అంతా గెలిచిపోయి మేము ఏం మాట్లాడినా సాగుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కష్టపడాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఆ రిజర్వేషన్స్ బట్టి సర్పంచెస్ కానీ ఎంపీటీసీస్ కానీ జడ్పీటీసీస్ కానీ మీ కుటుంబ సభ్యులను పెట్టుకోండి. 5 లక్షలకో 10 లక్షలకో గెలిచిన తర్వాత అమ్ముడుపోయే వాళ్ళని వద్దు. మీ కుటుంబ సభ్యులు ఈరోజు నాతో ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే గట్టిగా నిలబడి ఉన్నారో, మీ కుటుంబాల నుంచే ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ ను పెట్టుకుందాం. ఎందుకంటే ఒక నమ్మకం మీరంటే ఎలక్షన్స్ లో ఏ విధంగా జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఓటర్ల ప్రక్రియ అనేది చాలా జాగ్రత్తగా మార్పులు చేర్పులు ఉంటాయి. అందులో చంద్రబాబు నాయుడు పెద్ద మ్యానిపులేటర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటివన్నీ కూడా తీసుకొని పోయి బీరువాల్లో పెట్టకుండా నాయకుల్ని దగ్గర పెట్టుకొని రోజు సమీక్ష చేసుకొని దృష్టి పెట్టండి. లేకపోతే మనం నష్టపోతాం, చాలా ప్రమాదంలో పడిపోతాం. ఎగ్జాంపుల్ బీహార్, పశ్చిమ బెంగాల్, చెన్నై, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఎంత జాగ్రత్తగా ఎంత అప్రమత్తంగా మనం ఉంటే అంత మంచిది. మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఒక 2-3 అవర్స్ కేటాయించండి ప్రతిరోజు. మీరు ఇచ్చిన బిఎల్ఏ లిస్టునే నియమించాం. వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎప్పటికప్పుడు సమీక్షలు పెట్టుకుంటూ జాగ్రత్తగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఒక పని అడిగితే ఈ నియోజకవర్గానికి సంబంధించి 10 పనులు తీసుకొచ్చేవాడు ప్రతిసారి. ఆయన పాపం ఎంత హడావిడిగా ఉన్నా సరే, ఎందుకన్నా ప్రభుత్వ పాపం అంటే పాపం వెనక కూర్చొని అసెంబ్లీలో ఇచ్చేవాడు. ఆయన కారు దిగేటప్పుడు అడుగు ఇచ్చేవాడు, లేదా కారు దిగేటప్పుడు ఇచ్చేవాడు, ఏదో ఒక విధంగా దాన్ని ఫాలో చేసేవాడు. ఒక విధంగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి వాచ్మ్యాన్ డ్యూటీ చేసినటువంటి వ్యక్తి ప్రసన్న అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. వీళ్ళు అలాగే ఏదో డబ్బులు రావడం, దానికి సంబంధించి మా దగ్గర ఏదో డబ్బు ఉంది కదా, 10 రూపాయలు ఖర్చు పెడతాము, దాని ప్రకారం మళ్ళీ ఈసారి కొంచెం ఎక్కువ ఓట్లు పెడతాము అంటే అది అక్కడికి ఆగిపోతుంది. మీరు ఎవరైనా నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తలు అడగండి. మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చోటా మోడల్ నాయకుల దగ్గర నుంచి సాధారణ ప్రజల దగ్గర నుంచి కార్యకర్తల వరకు నేరుగా ప్రసన్న దగ్గరికి ఎంత చూడకపోగలిగారు. ఈ రోజు మీరు ఎవరన్నా పనిచేయించుకునేటువంటి పరిస్థితి ఉందా? ఏమి అవసరం వస్తే మీ ద్వారా నేను మిగతా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నా, ఏం అవసరం వస్తే మీరు వెళ్ళిపోయిన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేటువంటి వాడు ప్రసన్న, కూర్చోబెట్టి పనిచేసేవాడు ప్రసన్న. మీరు పోయిన ముందు మీ పేరు చెప్పుకోవాలి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారో చెప్పుకోవాలి, ఏం పనులు చెప్పుకోవాలి. ఆ పక్కన నాయకులు కదా అప్పచెప్పాలి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకుడికి కాంట్రాక్టర్ కూడా తేడా ఏంటంటే, కాంట్రాక్టర్ పెద్ద వరకు ఒకటి తీసుకుని సబ్ కాంట్రాక్టర్ ఇస్తాడు ఊరుకోకండి. ఇది నియోజకవర్గాన్ని ఒక్కొక్క మండలానికి ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చాడు, ఒక్కొక్కడికి సబ్ కాంట్రాక్టర్కి ఇస్తే ఆ సబ్ కాంట్రాక్టర్ ప్రజా సేవలను మర్చిపోయి జనాలు కూడా దోచుకు తినడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, గమనిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి వెనకపోయింది, చంద్రబాబు సంక్షేమం మూసేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను మన అందరికీ కోరుకునేది, మీరు బూత్ లెవెల్ ఏజెంట్గా పనిచేయండి, స్థానికంగా ఉండేటువంటి నాయకులు సహకరించండి, బూత్ లెవెల్ ఏజెంట్లే కదా బాధ్యతను ఆలోచించండి. ఆలోచించకుండా అందరూ కలిసి సమష్టిగా పనిచేద్దాం. మీకు సంబంధించి ఏ అవసరం వచ్చిన ప్రసన్న ఉంటాడు, ప్రసన్న వెంట నడవడానికి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.